ఇన్ అగ్నివీర్. అగ్నివీర్లో ఎలా చేరాలి అనేది ఇవాళ టాపిక్. మీకు మంచిగా చెప్తా, అర్థం చేసుకోండి. అగ్నివీర్లో ఎందుకు చేరాలి, అగ్నివీర్లో చేరడం వల్ల బెనిఫిట్స్ ఏంటి, అగ్నివీర్ స్కీమ్ ఎందుకు తీసుకొచ్చారు మన శ్రీ నరేంద్ర మోడీజీ గారు, అలాగే డిఫెన్స్ మినిస్టరు రాజ్నాథ్ సింగ్ గారు, అలాగే మన ఆర్మీ కొంతమంది జనరల్స్, పెద్ద పెద్ద ఆఫీసర్లు కలిసి ఈ యొక్క స్కీమ్ అనేది తయారు చేయడం జరిగింది. అంటే ఎలా ప్రతి ఒక్క యువకుడికి ఒక మంచి ఉద్యోగ అవకాశం కలగాలి అనే విధంగా మన భారతదేశంలో యువత మార్పు చెందాలి. యువత ప్రతి దానికి కూడా ఎట్లా అంటే చెడు హ్యాబిట్స్కి, ఫోన్లు చూడడం వల్ల, అలాగే మందుకు బానిస అవ్వడం, అలాగే డ్రగ్స్కి అడాప్ట్ అవ్వడం, ఇవన్నీ విధాలుగా యువతని చెడగొట్టే విధంగా చాలా ఉన్నాయి. అలా చెడిపోతున్నారనే నేపథ్యంలో ఈ యొక్క అగ్నివీర్ స్కీమ్ అనేది తీసుకురావడం జరిగింది. అగ్నివీర్ స్కీమ్ ఎందుకు తీసుకొచ్చారంటే ప్రతి ఒక్క యువకుడు మన భారతదేశానికి వారి యొక్క భారతదేశాన్ని కాపాడుతూ, అంటే ఏ విధంగా అంటే మీ యొక్క దేశభక్తిని చాటుకోవాలని చెప్పేసి ప్రతి ఒక్క యువకుడు మీ యొక్క దేశభక్తిని చాటుకోవాలని ఈ యొక్క అగ్నివీర్ స్కీమ్ అనేది ప్రతి ఒక్కరికి బార్డర్లో పనిచేయాలనే విధంగా స్కీమ్ తీసుకురావడం జరిగింది. సో ఎలా చేరాలి, ఇంతకుముందు ఏం చేసేవారు, అగ్నివీర్లో అంటే ఆర్మీలో చేరాలని, ఆర్మీలో చేరడం ఎలా చేసేవారు, నియామకాలు ఎవడైతే హైట్ పర్సనాలిటీ ఉన్నారో, మంచి శారీరకంగా దృఢంగా ఉన్నారో వాళ్ళందరినీ అలా చూసి నువ్వు ఆర్మీకి పనికొస్తావు, నువ్వు ఆర్మీకి పనికొస్తావు అని చెప్పేసి ఇళ్లలో వచ్చి తీసుకుపోయేవారని విన్నాం. ఆ విధంగా నియామకాలు ఉండేవి. మధ్యలో ఏమైంది, 1600 మీటర్ రన్నింగ్ పెట్టడం జరిగింది. ఆర్మీలో చేరాలంటే రన్నింగ్ కంపల్సరీ, దాని తర్వాత ఎగ్జామ్ కంపల్సరీ, దాని తర్వాత ఇంకా యువత కూడా అందరం ఏం చేయాలి, మేము కూడా మా దేశభక్తిని చాటుకుంటాం, మేము కూడా ఎలిజిబుల్ అవుతున్నాం అంటే ఎప్పుడైతే అవగాహన వచ్చిందో ఆర్మీలో చేరితే కొన్ని బెనిఫిట్స్ ఉన్నాయి. ఒకటి, ఫస్ట్ ఆఫ్ ఆల్ దేశానికి సేవ చేసే అవకాశం ఉంది. రెండోది, మన ఫ్యామిలీని కాపాడుకోవడానికి ఇంతో అంతో సాలరీ వస్తుంది. కాబట్టి అన్ని విధాలుగా మనకు బెనిఫిట్ అని చెప్పేసి ఆర్మీలో చేరాలి అని ఎక్కువ మొత్తంలో యువత రావడం జరిగిందనమాట. అప్పుడు సెలక్షన్ ప్రాసెస్ చేంజ్ చేశారు. ఎలా, ఫస్ట్ 1600 మీటర్స్ పెట్టారు, ఓపెన్ ర్యాలీ పెట్టేసి 1600 మీటర్ రన్నింగ్ పెట్టారు. ఫస్ట్ ఏం పెట్టారు, ఓపెన్ ర్యాలీ. ఓపెన్ ఆర్మీ ర్యాలీ తీసుకొచ్చి ఏం చేశారు, ఫస్ట్ 1600, దాని తర్వాత ఎగ్జామ్, దాని తర్వాత మెడికల్. అన్ని విధాలుగా మీరు పాస్ అయితేనే మీకు ఆర్మీలో చేసే అవకాశం అనేది కల్పించేవారు. ఇప్పుడున్న ప్రస్తుత కాలంలో ఏం చేసారు, గత 3.5-4 years నుంచి అగ్నివీర్ స్కీమ్ తీసుకొచ్చారు. అగ్నివీర్ స్కీమ్ నియామకాలు ఎలా ఉన్నాయి, ఫస్ట్ ఓపెన్ ర్యాలీ కాకుండా అగ్నివీర్లో చేరాలంటే మీరు ఆన్లైన్లో రిజిస్టర్ అవ్వడం కంపల్సరీ అని చెప్పేసి ఒక లెటర్ రావడం, ఒక మెసేజ్ రావడం, అలాగే న్యూస్ ఛానల్లో, టీవీ ఛానల్లో మనకి ఇవ్వడం, మనకు తెలిసే విధంగా చేయడం జరిగింది. ఎలిజిబుల్ ఉన్న ప్రతి క్యాండిడేట్ ఏం చేశారు, రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. నేను ఆర్మీలో వెళ్ళాలి, ఇండియన్ ఆర్మీ ఏముంది, ఇండియన్ ఆర్మీ, జాయిన్ ఇండియన్ ఆర్మీ. ఈ విధమైన ఒక మెయిల్ తీసుకొచ్చి ఇందులో మీరు వెళ్ళినట్లయితే మీకు ప్రాసెస్ అనేది పూర్తిగా మీరు ఎలా రిజిస్టర్ అవ్వాలనేది పూర్తి ప్రాసెస్ మీకు తెలపడం జరిగింది. అవునా కదా? రిజిస్ట్రేషన్ అయిన తర్వాత మనకు కొన్ని డేట్లు ఇచ్చారు. ఈ డేట్ నుంచి ఈ డేట్ వరకు మీరు ఆన్లైన్ అప్లికేషన్ పెట్టుకుంటేనే మీరు ఎగ్జామ్కి అర్హత సాధిస్తారు. అప్పుడు మనకు కావాల్సిన సర్టిఫికేట్ ఏమేమి చేసాము, ఒకటి 10th మెమో, ఆధార్ కార్డ్ అండ్ ఒక పాస్పోర్ట్ సైజ్ ఫోటో. ఏమేమి తీసుకోవాల్సి వచ్చింది అప్పుడు అప్లై చేయడానికి,
ఆన్లైన్లో అప్లై చేయాలంటే 10th మెమో, ఆధార్ కార్డ్, ఒక పాస్పోర్ట్ సైజ్ ఫోటో. ఈ మూడు మూడు ఎవరి దగ్గర అయితే ఉన్నాయో వాళ్ళందరూ కూడా, అంటే నేను ఎలిజిబుల్ అనుకున్న ప్రతి క్యాండిడేట్ కూడా మ్యాక్సిమం ఆర్మీ అగ్నివీర్లో చేరాలి అనే ఒక తపనతో వాళ్ళు అప్లికేషన్ పెట్టుకోవడం జరిగింది. ఆ విధంగా అప్లికేషన్ పెట్టుకుంటున్నారు. దాని తర్వాత కొంత సమయం ఎగ్జామ్ రాయడానికి మీకు సమయం ఇస్తున్నారు. ఫస్ట్ ఏముంది ఇక్కడ? ఎగ్జామ్. దాని తర్వాత 1600 మీటర్ ఈవెంట్స్, ఫిజికల్ ఈవెంట్స్. ఫిజికల్ ఈవెంట్స్లో ఏమేమి వస్తున్నాయి? 1600 మీటర్ రన్నింగ్ అండ్ పుల్-అప్స్, 10 పుల్-అప్స్, చిన్-అప్స్ కూడా అనొచ్చు. ఏమంటారు? చిన్-అప్ అంటే ఏదైతే బీమ్ ఉంటుందో ఆ బీమ్కి చిన్ అప్ చేయడం అనమాట. బార్ ఏదైతే బార్ ఉంటుందో, మనం పట్టుకునే బారు అంటే పుల్-అప్స్ తీసే బార్ ఉంటుందో ఆ బార్కి మన చిన్ని అప్ చేయడం అనమాట, తగిలించకుండా. అలా 10 తీసినట్లయితే మీకు 1600 మీటర్కి ఎన్ని వస్తున్నాయి మార్కులు? 60 మార్కులు వస్తున్నాయి. అది ఎప్పుడు 5:30లో కొడితే, అవునా కదా? అంటే రన్నింగ్ ఈవెంట్స్లో 60 సాధించవచ్చు, ఈ చిన్న పుల్-అప్స్ ఈవెంట్స్లో 40 సాధించవచ్చు. ఈ విధంగా మీరు ఈవెంట్స్లో క్వాలిఫై అవుతే, ఈ రెండు కూడా 1600 అండ్ చిన్నప్స్లో క్వాలిఫై అవుతే మీకు జిగ్జాగ్ బ్యాలెన్స్ కూడా పెడుతున్నారు. ఈ ఫిజికల్ ఈవెంట్స్లో ఏం పెడుతున్నారు? జిగ్జాగ్ బ్యాలెన్స్. జిగ్జాగ్ బ్యాలెన్స్. దీని తర్వాత ఏం చేస్తున్నారు? 9 ఫీట్ డిచ్. ఏమి ఇస్తున్నారు? 9 ఫీట్ డిచ్. ఈ విధంగా మీకు ఫిజికల్ ఈవెంట్స్లో ఈ 4 కూడా 1600 మీటర్స్, 10 పుల్-అప్స్ అండ్ జిగ్జాగ్ బ్యాలెన్స్, 9 ఫీట్ డిచ్, ఇవన్నీ కూడా మీరు క్వాలిఫై అవుతేనే మీకు హైట్ వెయిట్ చెస్ట్ దగ్గర తీసుకెళ్తున్నారు. ఏం చేస్తారు? హైట్ వెయిట్ చెస్ట్. ఈ హైట్ వెయిట్ చెస్ట్ కూడా ఇవన్నీ పాస్ అయితే మీకు ఎంపిక చేయడం జరుగుతుంది. కాబట్టి దాని తర్వాత ఏమి ఇస్తారు? ఇవన్నీ కూడా హైట్ వెయిట్ చెస్ట్. దాని తర్వాత డాక్యుమెంట్ చెకప్. ఏముంటుంది? డాక్యుమెంట్ చెకప్. ఏవైతే మనకు నోటిఫికేషన్లో ఇచ్చిన డాక్యుమెంట్స్, సరైన డాక్యుమెంట్స్ మనం పట్టుకెళ్తామో అన్ని పట్టుకెళ్తే కరెక్ట్గా మీకు మెడికల్ డేటు రేపటికి ఇస్తారు. ఒకవేళ కొన్ని సందర్భాల్లో ఒక్కో డాక్యుమెంట్ మిస్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. దానికి కొన్ని డేట్లు ఇస్తారు. ఈ డేట్లో పలానా డాక్యుమెంట్ నీ దగ్గర లేదు, మిస్ అయిందో, మరి తీసుకోలేవో, అది తీసుకొచ్చుకో అని చెప్పేసి ఆ డేట్ ఇస్తారు. ఆ డేట్ ఇస్తూనే మనకు ఈ ఫిజికల్ ఈవెంట్స్ కంప్లీట్ కాగానే మెడికల్కి మనకు అవకాశం ఇస్తారు. మెడికల్ పోయేటప్పుడు ఎలా వెళ్ళాలి? చాలామంది ఏం చేస్తారు? మెడికల్ వెళ్ళేటప్పుడు హెయిర్ కటింగ్ ఉండదు, పర్సనల్ హైజీన్స్ తీయరు, ఆ చెవిలో జివిలు తీయరు. చాలామంది అలా చేసే అంటే తప్పుల వల్ల అన్ఫిట్ అయ్యే అవకాశం ఎక్కువ ఉంటుంది. అన్ఫిట్ కంటే రీమెడికల్ కూడా చేపిస్తారు. రీమెడికల్ ఎక్కడ? మన మిలిటరీ హాస్పిటల్లో. ఈవెంట్స్ ఎక్కడైనా ఉన్నది. గతంలో ఫస్ట్ సూర్యాపేటలో జరిగింది, అంతకుముందు ఖమ్మంలో జరిగింది. దాని తర్వాత అంటే ఇప్పుడు అగ్నివీర్ స్కీమ్ వచ్చినప్పటి నుంచి ఖమ్మం తర్వాత గచ్చిబౌలి జరిగింది. గచ్చిబౌలి తర్వాత మొన్న హనుమకొండలో జరిగింది. మళ్ళీ సెకండ్ లిస్ట్ ఇచ్చి గుంటూరులో కూడా మనకు ఈవెంట్స్ పెట్టడం, కండక్ట్ చేయడం జరిగింది. మెడికల్ రీమెడికల్ మాత్రం సికింద్రాబాద్, మన తెలంగాణ ప్రతి ఒక్క యువకుడికి ఎవరైతే అక్కడ మెడికల్లో అన్ఫిట్ అవ్వడం అంటే రీమెడికల్ కోసం ఎవరైతే ఇచ్చారో ప్రతి ఒక్క యువకుడికి రీమెడికల్ చెకప్ కోసం మన సికింద్రాబాద్ మిలిటరీ హాస్పిటల్లోనే మాత్రమే రీమెడికల్ చేసుకోండి అని ఇచ్చారు. సో రీమెడికల్ ఇస్తారు. రీమెడికల్లో కూడా మీరు సరిగ్గా కనిపించలేదు, డాక్టర్స్కి మీరు సరిగ్గా అనిపించలేదు, మీరు డిసిప్లిన్గా లేరు, ఈ జివిలి తీసుకోలేదు, పర్సనల్ హైజీన్ తీసుకోలేదు అంటే కొన్ని కాళ్ళు మీ టచ్ కాకుండా చూస్తారు, ఎల్బోస్ బెండ్ కాకుండా ఉంటాయి, కళ్ళు మెయిన్ ఇప్పుడు మీరు ఫోన్లు చూడడం వల్ల కళ్ళు పాడైపోతున్నాయి. 6x6 కానీ
కలర్ బ్లైండ్నెస్ కానీ ఇవి మెయిన్ చెకప్ చేస్తారనమాట. అంటే ఆర్మీలో చేరాలి అనుకునే ప్రతి ఒక్క యువకుడు ఏం కావాలి, ఫిజికల్గా, మెంటల్గా అండ్ చూడడానికి లుక్ లైక్గా అన్ని విధాలుగా మీరు ఫిట్ ఉంటేనే మిమ్మల్ని ఆర్మీలో ఎంపిక చేసుకోవడం జరుగుతుంది. మీకు ఆర్మీ ఉద్యోగం ఇవ్వడం, అగ్నివీరులో చేర్పించు, అగ్నివీరు పథకంలో మీరు ఒక అర్హుడు అని చెప్పేసి అప్పుడు చెప్తారు. సో ఈ విధంగా మెడికల్ చెకప్ అవుతుంది. అంటే ఆర్మీలో చేరాలంటే ఇవన్నీ కూడా మనము రెడీ అయి ఉండాలా. ఎగ్జామ్ పాస్ కావాలా, ఎగ్జామ్ పాస్ అవ్వగానే జాయిన్ అయిపోము. అండ్ ఫిజికల్ ఈవెంట్స్కి ప్రాక్టీస్ చేయాలా. ఫిజికల్ ఈవెంట్స్లో ఏమేమి ఉంటాయి, 1600, 10 పుల్అప్స్, జిగ్జాగ్, 9 ఫీట్ డిచ్. మరి ఏ బోర్డు బి బోర్డు ఎలా సార్ అంటే ఏ బోర్డు బి బోర్డు ఇప్పుడు ఇందులో చాలామంది మనం ఏం చేస్తున్నాము, ఇంతకుముందు గతంలో ఇప్పుడు ఓన్లీ ఏ బోర్డు బి బోర్డు ఉండేది. ఏముండేది, నేను మళ్ళీ వేసినప్పుడు కొద్దిగా హోల్డ్ చేయి. ఏ బోర్డ్ అండ్ బి బోర్డ్. ఏ బోర్డు బి బోర్డు. ఏ బోర్డు బి బోర్డు అంటే ఏ బోర్డులో రావాలి అంటే ఏ బోర్డులో ఒక యువకుడు మనం రావాలంటే ఎంత టైంలో కొట్టాలి, 5.30 సెకండ్స్, 5 minutes 30 seconds. అండ్ బి బోర్డులో రావాలంటే 5 minutes 45 seconds. ఇది టైమింగ్ ఇచ్చారు. ఎప్పుడు గత మన గచ్చిబౌలి స్టేడియం దాకా, గచ్చిబౌలి స్టేడియంలో ఎప్పుడైతే రన్నింగ్ ఈవెంట్స్ పెట్టారో అప్పటిదాకా కూడా ఏ బోర్డు బి బోర్డు మాత్రమే ఉంచారు. ఇప్పుడున్న యువత ఏమనుకుంటున్నారు, టైం చాలా ఇచ్చారులే, ఆ టైం చాలా ఇచ్చారు కాబట్టి మనం నార్మల్ ప్రాక్టీస్ చేసినా మనం పాస్ అయిపోతాము అనే ఒక ఓవర్ కాన్ఫిడెంట్ తోటి చాలా మంది ఈవెంట్స్కి ముందుగానే తొందరగా, అంటే ఈవెంట్స్ వచ్చిన తర్వాత చాలా రోజుల తర్వాత ఇప్పుడు ఈవెంట్స్కి దగ్గరలో ఉన్నప్పుడు ప్రాక్టీస్ చేయడం జరుగుతుంది. ఏదో గ్రౌండ్కి వచ్చి ఏదో నార్మల్గా ప్రాక్టీస్ చేస్తే ఈవెంట్స్ రాదు తమ్ముళ్ళు, అర్థమవుతుందా? సో ఎప్పుడు కూడా ప్రాక్టీస్ మనము ఒకటి సాధించాలి అనే ఒక గోల్ మనలో ఉన్నప్పుడు 100% దానికి తగ్గట్టుగా మనం ఇప్పటి నుంచే, ఈ క్షణం నుంచే మనం ప్రిపేర్ అవ్వడం చాలా ఉత్తమం. మీరు ఇప్పటి నుంచి ఈ క్షణం నుంచి ఎగ్జామ్ కోచింగ్ కానీ ఫిజికల్ కోసం కానీ అన్ని విధాలుగా మీరు ప్రిపేర్ అవుతేనే ముందుకెళ్ళి ఏ బోర్డు బి బోర్డులో కొట్టే అవకాశం ఉంటుంది. సి బోర్డు డి బోర్డు ఉంది. చాలా మంది మంచి ప్రాక్టీస్ చేసిన వాళ్ళు ఏమవుతారు, ఏ బోర్డు బి బోర్డులో వచ్చేస్తారు. వాళ్ళు ఇప్పుడు మనకున్న వేకెన్సీలో ఏ బోర్డు బి బోర్డు వాళ్ళు వచ్చిరనుకో, ఆ వేకెన్సీకి తగ్గట్టే వాళ్ళు తీసుకుంటారు. మిగతా వాళ్ళని ఏం చేస్తారు, ఇటు సి బోర్డు డి బోర్డు ఉన్నాడు, నెక్స్ట్ టైం చూద్దాంలే, అప్పటిదాకా మంచి ప్రాక్టీస్ చేసుకుంటారు. మంచి ప్రాక్టీస్ చేసుకున్నాడు దేవుడు ఎరువు, ఏజ్ అయిపోతుంది. ఏజ్ లిమిటేషన్ ఏంటి, ఆర్మీ అగ్నివీరులో చేరాలి అంటే ఏజ్ లిమిటేషన్ వచ్చేసి పాస్ అయి ఉండాలి, ఏజ్ 17.5 to 17.5 to 22 years. 22 years నిండి ఉన్నారు. ఇప్పుడు కొత్తగా ఇచ్చిన నోటిఫికేషన్లో ఏమి ఇచ్చారు, 2000 July 1st 2005 to July 1st 2009 లోపల పుట్టి ఉండాలని చెప్పేసి ఇప్పుడున్న కొత్త నోటిఫికేషన్లో మనకి ఇచ్చారు. నెక్స్ట్ టైం ఇంకా పెంచుతారు, అంటే వేరే అవుద్ది, చేంజ్ అవుద్ది ఏజ్ లిమిట్. ఇస్తారు 22 ఇస్తారు, 22 ఇయర్స్ లోపల ఉండాలి, కానీ ఇక్కడ మాత్రం ఇయర్స్ చేంజ్ అయ్యే అవకాశం
ఉంటుంది. అప్పుడు ఇప్పుడు 2006 ఇవ్వచ్చు, ఇక్కడ 2010 లోపల పుట్టి ఉండొచ్చు అని చెప్పేసి ఇచ్చే అవకాశం ఉంటుంది. ఇదే డేట్లు ఇస్తారంటే ఇయర్. సో అప్పటికి మనం ఏజ్ అయ్యే అవకాశం ఉంటుంది, ఏజ్ అయిపోయే అవకాశం ఉంటుంది. సో మనం కావాల్సిన ప్రాక్టీస్ ఫిట్నెస్ ఎప్పుడైతే ఆన్లైన్లో అప్లికేషన్ చేసుకున్నామో ఇవన్నీ చేసుకున్న తర్వాత ఈ విధంగా ఉంటేనే మనం ఆర్మీలో ఎలిజిబుల్ అవుతాము. అప్పుడే మనకు ఆర్మీ అగ్నిపథ్లో చేసే అవకాశం దొరుకుతుంది, మన భారతదేశానికి సేవ చేసే అవకాశం దొరుకుతుందని మనం గట్టిగా చెప్పచ్చు. ఓకేనా? ఇది ఆర్మీలో చేరే విధానం. Am I right? Yes, sir. Good.